నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుతొడ్డి మండల కేంద్రంలోని భారతదేశ మాజీ ప్రధాని ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి సంతాప దిన సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పించడం జరిగింది. సందర్భంగా మండల అధ్యక్షులు మధ్యల రాజేశం, మిరుతొడ్డి గ్రామ అధ్యక్షులు మధ్యల సుదర్శన్ మాట్లాడుతూ భారతదేశానికి కాంగ్రెస్ పార్టీకి ఆయన మరణం తీరని లోటని అన్నారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, మాజీ రాష్ట్రపతి మన్మోహన్ సింగ్ గారు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ భారత ప్రధాని మన్మోహన్ సింగ్. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మరణించడం యావత్ ప్రపంచంలోనే ఒక మహానీయుని కోల్పోయినామని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన తెలంగాణ వచ్చిన టైంలో కీలక పాత్ర పోషించి ఇలా తెలంగాణ రావడానికి కూడా పెద్దలు గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారి కృషి చాలా ఉంది. యావత్ తెలంగాణ ప్రజలు మన్మోహన్ సింగ్ సార్కు, మన్మోహన్ సింగ్ గారికి రుణపడి ఉంటాము. ఎందుకంటే ఏదో షో చేయడానికో, ఈ రోజున్న ప్రధానమంత్రులు ఏదో షో చేయించుకోవడానికో, ఫోటోకాల్లో తిరగడానికో తప్ప ఆయన చేసిన దాంట్లో ఏమాత్రం కూడా కాదు. అతనికి షో అవసరం లేదు. యావత్ ప్రపంచమంతా ఎదురు చూస్తున్న రోజుల్లో అతను పివి నరసింహారావు గారి ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా పదవులు చేపట్టి ఈరోజు ఎంతో మంది పేదలను ఆదుకున్న మహానీయుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు. ఎందుకంటే ఆ రోజు కరువు పని లేదు. ఇవాళ కరువు పని ఆయన ఆలోచించిన విధానమే. ఇవాళ ఒక ప్రజలకు ఆధార్ కార్డు కూడా వచ్చిందంటే వారి ఆలోచన విధానం వల్లనే ఇలా అన్ని వచ్చినాయని సందర్భంగా నేను తెలియజేస్తూ, ఎందుకంటే మేము ఇంతకంటే ఏం చేయలేము. ఆ మహానీయుని ఆత్మ శాంతించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము. వాళ్ళ కుటుంబానికి, వారికి అందరికీ మా మిరుతొడ్డి మండల తరపున, మా మిరుతొడ్డి కాంగ్రెస్ మండల పార్టీ తరపున సానుభూతి తెలుపుతున్నాము. ఇలాంటి మహాన్ని కోల్పోయినందుకు మేము చాలా బాధపడుతున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సార్, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ సార్, మాజీ శాఖ మంత్రి మన్మోహన్ సార్, మాజీ మాన్యశ్రీ గౌరవనీయులైనటువంటి భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఈరోజు ఉదయం 5 గంటలకు మన కాలం చేసినాడు, స్వర్గస్థులైనారు. ఆయన గౌరవశ్రీ మన పివి నరసింహారావు గారి కేబినెట్ మినిస్టర్లో మన దేశం అస్తవ్యవస్థలో ఉన్నప్పుడు, ఆర్థిక శాఖ పూర్తిగా అస్తవ్యవస్థలో ఉన్నప్పుడు ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన తీసుకొని మన భారతదేశాన్ని ఆర్థిక శాస్త్రంలో కానీ, ఆర్థిక వ్యవస్థలో కానీ చాలా నిర్దిష్టమైన కొన్ని చట్టాలు తీసుకొచ్చినాడు. అందులో ఆర్టీఏ చట్టం ఒకటి, ఉపాధి హామీ చట్టం ఒకటి, ఇలాంటి ఎన్నో సంస్కరణ బిల్లులు పెట్టి ఆయన మన దేశానికే ఒక వెన్నుముక అయినాడు. అలాంటి మహనీయుని కోల్పోవడము మనం భారతదేశంలోనే ఇది చాలా బాధాకరమైన విషయము. పార్టీలకు అతీతంగా కూడా అలాంటి మహనీయుని కోల్పోవడము చాలా ఈరోజు మనకు అట్లాంటి నాయకుడు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆయన ఆత్మకు కానీ, ఆయన ఇంటి వారికి కానీ శాంతి చేకూరాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని న్యాయవాదులు చేస్తున్న నిరసన దీక్షకు మద్దతుగా బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య ఆధ్వర్యంలో జిల్లా బీఆర్ఎస్వీ విభాగం నాయకులు విద్యార్థి నాయకులు పెద్ద ఎత్తున దీక్షలు కూర్చొని నిరసన తెలపడం జరిగింది. సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య మాట్లాడుతూ జిల్లా కోర్టుకు పూడూరు శివారు స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గద్వాల ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేదని అన్నారు. కూడా ఎంతో పోరాటం. మన ఆ రోజు రానున్న రాష్ట్రం వచ్చింది, రానున్న జిల్లా వచ్చింది, రానున్న మెడికల్ కళాశాల వచ్చింది, మరి అన్ని రకాలుగా వచ్చినాయి. మరి ఇంకొకటి కూడా ఇది లేక విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఇవన్నీ కొంతమంది పెత్తందారులు ఈ ప్రాంతాన్ని గుప్పట్లో పెట్టుకొని మరి ప్రజలకు రావాల్సినటువంటి సౌకర్యాలు, మరి ప్రజలకు రావాల్సినటువంటి విద్యా వ్యవస్థలు కానీ, విద్యార్థులకు రావాల్సినటువంటి విద్యా వ్యవస్థలు కానీ, మరి పరిశ్రమలు కానీ ఏవి ఈ ప్రాంతానికి తీసుకురావడం లేదు. చాలా దుర్మార్గం. నడిగడ్డ ప్రాంతంలో విద్య వెనుకబడింది. గట్టు మండలం ఆసియా ఖండంలోనే నిరక్షరాస్యులు మొదటి స్థానంలో ఉంది. మరి దీన్ని ఎప్పుడు రూపు మాపాలా? మరి ప్రభుత్వాలు మారుతున్నాయి, అన్ని మారుతున్నాయి, కానీ పాలకులు మాత్రం వాళ్ళే ఉంటున్నారు. ఆ పార్టీల వాళ్ళే, ఈ పార్టీల వాళ్ళే, ఇంకో పార్టీల వాళ్ళే, భవిష్యత్తులో కొత్త పార్టీ స్థూల వాళ్ళే. అయ్యా ఇదేనా పరిస్థితి? మరి ప్రజల యొక్క పరిస్థితి ఏంది? మిమ్మల్ని ఎందుకు ఓట్లేసి ఎన్నుకున్నారు? మరి ఎన్నుకున్న దానికి న్యాయం చేయమని అడుగుతున్నాం, అంతేగాని ఎవరినో మిమ్మల్ని నిందించడం కాదు. ఇక్కడ మీరు పాలకులు మిమ్మల్ని, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు మీరు ఎందుకు ఆలోచన చేసలేరు? ప్రాంతం అంటే విద్వత్ గద్వాలంటే మరి నడిగడ్డ అంటే రెండు మధ్యలో ఉన్నటువంటి నడిగడ్డ నీళ్లు తాగినటువంటి ప్రజలు చాలా శక్తివంతులు, పౌరుషవంతులు, చైతన్యవంతులు, మేధావులు. మరి ఇక్కడ ఏ ఉద్యమం నడిచినా తెలంగాణ ప్రాంతంలో కానీ, తెలంగాణ రాష్ట్రం కోసం కానీ, ఈ ప్రాంతంలో న్యాయవాదులు కానీ, సబ్బండ వర్గాలు కానీ, అన్ని ప్రజలు కానీ ఉవ్వెత్తున ఎగిసిపడే రోజు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించుకున్నటువంటి ఘనత ఈ నడిగడ్డ ప్రాంతానికి. ఆనాడు ఈ కోర్టు నాగం చేసే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే కోర్టు అంటే ఇది భవిష్యత్ తరాలకు ఉపయోగపడేది. మరి అన్ని పిల్లలకు అంటే ఈ జనరేషన్, వచ్చే జనరేషన్, ఇంకా జనరేషన్ల వరకు కూడా కోర్టు అనుకూలంగా ఉంటేనే అందరు కూడా అన్ని పనులు అవుతాయి. మరి ఒక వ్యక్తి, ఒక సామాన్య కార్యకర్త కానీ, ఒక సామాన్య ప్రజలు కానీ జిల్లా కేంద్రానికి వస్తే ఇప్పుడు కోర్టు పని కాకుండా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఏమైనా పనున్నా, ఎస్పీ కార్యాలయం ఏమైనా పనున్నా, లోకల్లో ఏమైనా పని ఉన్నా అన్ని చూసుకొని కూడా ఒకవేళ మధ్యాహ్నం సమయంలో కోర్టు వాయిదా పడితే కూడా అన్ని పనులు చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఇవన్నీ అన్ని అనుకూలమైన పరిస్థితులన్నీ జిల్లా కేంద్రానికే ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడో 12 కిలోమీటర్ల దూరంలో అనంతపురం గుట్టలు నిర్మిస్తే అది ఎప్పుడు డెవలప్ కావాలా, ఎట్లా పోవాలా అంటే కక్షిదారులు పోవడానికి ఇబ్బంది, ప్రజలు పోవడానికి ఇబ్బంది. ఎక్కడో చేతితోటి ఇక్కడ నందినకాడ నుంచి వచ్చేటువంటి ఎవరైనా సరే ప్రజలు కానీ అక్కడనే కలెక్టరేట్ ఉన్నది, ఎస్పీ కార్యాలయం ఉన్నది, ఇంకోటి టౌన్ కి మధ్యలో నడిబొడ్డున ఉన్నది. కాబట్టి అన్ని పనులు కూడా చూసుకోవడానికి మాకు సానుకూలంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. మరి పెద్ద ఎత్తున ఇక్కడనే నిర్మించాలని ఇవాళ యావత్తు జిల్లాలోనే అన్ని విద్యార్థి సంఘం అయినటువంటి బీఆర్ఎస్వి తరఫున మరి విద్యార్థులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా పాలకులు కానీ ఆలోచన చేయాలి. ఈ రోజు సబ్బండ వర్గాలు, అన్ని ప్రజా సంఘాలు కానీ, పార్టీలు కానీ అన్ని కూడా ముక్త కంఠంతో మరి జిల్లా కేంద్రంలో నడిబొడ్డులోనే కోర్టు సముదాయాన్ని నిర్మించాలని ముక్త కంఠంతో మొత్తుకుంటూ ఉంటే మరి కొంతమంది కుట్ర ప్రతిరోజు కూడా కోర్టుకు వస్తున్నారు. తెలుసు కక్షిదారులు ఎదుర్కొనే సమస్యలు, వాళ్ళు ఎదుర్కొనే వాళ్ళు సమస్యలు ఆయనకు మొత్తం కూడా తెలుసు. ఇక్కడ సమస్యలు చాలా సమస్యలు ఉంటాయి. ఆ ఆందోళన గారికి, అదేవిధంగా మన తెలంగాణ ఉప నాయకుడు అయినటువంటి నాగోదర గారికి, ఆయన విద్యార్థి నుంచి మంచి ఉద్యమ నాయకుడు. అదేవిధంగా దిననాట్యమాడిలో పాటలు పాడి అలరించినటువంటి వ్యక్తి. 1981, 82 నుంచి కూడా ఆయన పాటలు పాడి అలరించిన వ్యక్తి. మీకు అందరూ కూడా తెలుసు. ఆయన చాలా ఉద్యమాల్లో, ప్రజా సంఘాల్లో కూడా తన దీక్షలు పెట్టుతారు. దేవరెడ్డి గారు చేతుల గారు దీక్షలు చేస్తారు. 10వ రోజు నిరసన దీక్ష చేస్తారంటే న్యాయవాదుల సమ్మెకు మద్దతుగా ఈరోజు 5 అఖిల పక్ష కమిటీ, అదేవిధంగా పిఆర్టీయు మరి జిల్లా కమిటీ వారి రోజు సంపూర్ణంగా మద్దతు తెలిపడానికి ఇచ్చేసినారు. వారందరికీ మా కేటాయించిన ఈ స్థలాన్ని 3వ భాగమైన అతి ముఖ్యమైన మెజిస్ట్రేట్ కోర్టు భవనాలకు కూడా కేటాయించమని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. పట్టణం నడిబొడ్డున గుండెకాయ లాంటి స్థలంలో 60 ఎకరాల భూమి ఉన్నది. ఈ 60 ఎకరాలలో 10 ఎకరాలలో జిల్లా కార్యాలయం ఉంది, 5-6 ఎకరాలలో ఎస్పీ కార్యాలయం ఉంది, మరి 17 ఎకరాలు ఒక 5 ఎకరాల్లో ఉంది. మిగతా ఖాళీ స్థలము దాదాపుగా 40 ఎకరాల స్థలం ఇప్పుడు ఖాళీగా ఉన్నారు. పల్లె గారికి కులమాల వేసి అత్యధికంగా కోరుతున్నాం. అదేవిధంగా మన వీరేష్ గారికి, విద్యార్థి నాయకుడు వీరేష్ గారికి, మిగతా ప్రజా సంఘాలన్నీ కూడా మద్దతు తెలిపినాయి. కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. మరి
అందరూ కూడా మొత్తం జిల్లాలో ఉన్న అన్ని పార్టీలు అన్ని సంఘాలు అందరూ కూడా మద్దతు తెలుపుతున్న సంగతి మనకందరికీ కూడా తెలుసు. ఇప్పటికైనా ప్రభుత్వము వెంటనే చొరవ తీసుకొని జిల్లా కేంద్రంలోనే కోర్టు సముదాయాలు నిర్మించమని మరోసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ బీజేపీ క్యాంపులో స్థలం ఉన్న సంగతి కలెక్టర్ గారికి తెలుసు. 10 రోజులు విధుల బహిష్కరణ చేసి కోర్టు విధుల బహిష్కరణ చేసి 11వ రోజులు ఇప్పుడు దీక్షా శిబిరాన్ని కొనసాగిస్తున్న న్యాయవాదుల డిమాండు న్యాయమైందని, ఇది వారి కోసం కాదు కక్షిదారుల కోసం, ప్రజల కోసం, జిల్లా ప్రజల కోసం చేసే ఉద్యమం అని, ఈ ఉద్యమము అది ప్రజల కోసం చేస్తున్నారు కాబట్టి ప్రజా సంఘాలు, పార్టీలు, వివిధ పార్టీల నాయకులు ఇప్పటికే మద్దతు తెలిపిన సంగతి మనకందరికి కూడా తెలుసు. లేదనే ఒక రిపోర్టుని ప్రజల్ని ఒప్పించడానికి ఇవాళ రెవెన్యూ డిపార్ట్మెంటు మరి ఏదైతే పన్నాగం పన్నుతున్నదో, ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైతే ఎత్తులు వేస్తున్నదో ఈ ఎత్తుల్ని మరి జిత్తులు చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు జిల్లా ప్రజలు గమనిస్తున్నారు. జిల్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది తప్పుదారి పట్టిస్తున్నది గద్వాల ప్రజల్ని, గద్వాల నాయకుల్ని కూడా తప్పుదారి పట్టిస్తున్నది. గద్వాల జిల్లా చివరికి న్యాయం అడిగే మేధావులైన న్యాయవాదులను కూడా దారి తప్పించే పరిస్థితి ఇవాళ జిల్లా మెజిస్ట్రేట్ కి తప్పుడు రిపోర్ట్ ఇచ్చిందంటే మనం ఆలోచించవలసిన అంశం ఉంది. ఈ బిల్డర్ వ్యవస్థతో కుంటుపడిన కుల వృత్తిని కాపాడుకోవడానికి ధరల పెంపుదల కోసం ఈ నెల 29, 30 బంద్లో పాల్గొనాలని విశ్వబ్రాహ్మణ మనుమయ సంఘం రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు చెన్నోజు నారాయణచారి, ప్రధాన కార్యదర్శి బ్రహ్మలపల్లి శ్రీనివాసారి పిలుపునిచ్చారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కుల వృత్తిని నమ్ముకుని బతుకుతున్న తమకు ఇటీవల వచ్చిన బిల్డర్ వ్యవస్థ, యూపీ నుండి వచ్చిన వారితో తమ కుల వృత్తిపై దెబ్బపడిందని తెలిపారు. ముఖ్య విషయం ఏమనగా రామగుండం కార్పొరేషన్ విశ్వబ్రాహ్మణ మనమయ సంఘీయులు మరి ఈ కులవృత్తి కోసం సనాతన ధర్మం నుంచి చేసుకుంటూ వస్తాను. ఒక్కరోజు ఏనాడు సుతం మేము ఆశించని జీవనం సాగిస్తాను. ఈరోజు మార్కెట్లో ప్రతి వస్తువు నిత్యావసర వస్తువు ఈ రోజునే రేపు లేదు, రేపునే ఎల్లుండి లేదు. మరి బిల్డర్లు మా వృత్తి పని మీద వాళ్ళకు ఒకటే విన్నపిస్తున్నాయి. సిలికేవల్ నుంచి బిల్డర్లకు మనవి, మా కుల వృత్తి మాకు సహకరించి మీ వృత్తి పని మీరు చేసుకోవాలని ఈ సిలికేవల్ ద్వారా మీకు విన్నవించుకుంటాను. మరి రేట్లు పట్టిక చేసుకోవడానికి ఈనాడు సిలికేవల్ మీటింగు పాత్రికేయులందరి ద్వారా మాకున్నటువంటి సాధక బాధలు చెప్పుకోవడానికి మరి విశ్వబ్రాహ్మణ మనమయ రామగుండం కార్పొరేషన్ బంధువులారా దయచేసి మీ అందరికీ వేడుకుంటానా, రేపు జరిగే 29, 30 తారీఖు అందరం సంఘంలో ఒక నిర్ణయం తీసుకొని విజయవంతంగా బంద్ చేయాలి. మరి బంద్ చేస్తే మన రేట్లు అనేది మనకు ఒక కొలిక్కి వస్తుంది. సమిష్టిగా రేపు అందరూ నీవు నేను అనుకుంటా అందరు కలిసి ఒక నిర్ణయం చేసి ఈ బంద్ విజయవంతం చేయాలని మీ అందరికీ నేను వేడుకుంటాను. మరి మాకు ప్రభుత్వ పరంగా కానీ ఏ రోజు సుతా మాకు ఆర్థిక సాయం అంతలేదు. మరి యూపీ నుంచి వచ్చారు ఇక్కడికి, యూపీ వాళ్ళు సుతా మా కడుపు మా బాధలు భరించలేక వాళ్ళు మా పని వాళ్ళే చేస్తారు. దీని మీద సంబంధిత అధికారులు మరి మా నాయకుడు రామగుండం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ మకన్ సింగ్ గారికి దయచేసి మాకు బాధలు చాలా ఉన్నాయి, మీరు పూర్తిగా ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేసుకుంటారు, మా బాధలు మా పిల్లలకు పనులు లేక జీవనం కరువు అవుతుంది, మేము కైకిలు చేసుకున్న బ్రతికొస్తుంది. దయచేసి మీరు పెద్ద దృష్టితోని మాకు సహకరిస్తారని ఎమ్మెల్యే గారికి మరీ చేతులు ఎత్తి నేను వేడుకుంటున్న సంఘ సభ్యులందరి ద్వారా మీరు ఒక ఎమ్మెల్యే గారికి మా సంఘం నుండి నేను 10 ఏళ్ళు 2 చేతులతోని చేతులు ఎత్తి నమస్కరిస్తాను. అయ్యా మాకు జరిగేటువంటి సమస్యల కోసం పూర్తిగా పాత్రికేయులు సహకరిస్తారని ఈ సంఘం సభ్యులందరి ద్వారా నేను విన్నవించి కుల సభ్యులకు, కమిటీ సభ్యులకు ముఖ్యంగా అందరికీ తెలియజేయనిది ఏమనగా రేపు ఎల్లుండి జరిగే బంద్ కార్యక్రమంలో అందరూ పాల్గొని మీ యొక్క సందేశాలు మన రేట్లు పెంచడం కోసం నిత్యావసర ధరలు పెరుగుతూనే ఉన్నాయి, రోజు రోజుకి దినదిన గండంగా మన వర్క్ మారిపోయింది.
కాబట్టి ప్రతి ఒక్క సభ్యుడు నాకు చెప్పలేదని నాకు చెప్పిండని ఇట్లా కాకుండా ప్రతి ఒక్కరు వచ్చి మీరు సంఘంలోకి వచ్చి మీ అమూల్యమైన సందేశాన్ని మీ రేట్ల గురించి మాట్లాడే విధంగా మీ యొక్క సందేశాన్ని మాకు ఇవ్వాలి. అట్లాగే నాకు చెప్పలే అనకుండా ఇంటిగా ఉండి కాకుండా రేపు ఎల్లుండి జరిగే బంద్లో ప్రతి ఒక్కరు పాల్గొని ప్రతి ఒక్కరు షాపులు బంద్ పెట్టుకొని మాకు సహకరించాలి. సహకరిస్తే మేము ఏదైనా చేయగలుగుతాం. మేము ఒక్కరు ఇద్దరం నలుగురం చేసే వర్క్ కాదు ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు సభ్యులకు కానీ ప్రతి ఒక్క కమిటీ సభ్యులకు కానీ కార్పొరేట్ వృత్తి చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి వృత్తి పని చేసే ప్రతి ఒక్కరికి ప్లస్ బిల్డర్లకి మేము రేట్లు పెంచుకునే దానికి మీరు ప్రతి ఒక్కరు సహకరించాలి. బిల్డర్లు మీ చేతిలోకి వెళ్ళిపోయింది వ్యవస్థ. ఇప్పుడు మా చేతిలో రావాలంటే చాలా కష్టంగా ఉంది. కాబట్టి మేము రేట్లు పెంచుకునే విధంగా మేము ఆలోచిస్తున్నాము. దానికి మీరు ప్రతి ఒక్క కస్టమర్ కానీ ప్రతి ఒక్క బిల్డర్ కానీ ప్రతి ఒక్కరు కస్టమర్ సహకరించాలి. మాకు రేట్ల విషయంలో మేము బాగా పెంచుకోను. రీజనబుల్గా రోజు రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి దానికి అనుగుణంగా మేము రేట్లు పెంచుకుంటాం. మీరు ప్రతి ఒక్క పెంచాలి, రేట్లు పెంచుకుంటాం కానీ సహకరించండి అంతే. ఆర్జీవన్ జీఎం కార్యాలయం సమీపంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో అసలు సింగరేణి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షునికి అన్యాయం జరిగిందని ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పి రాములు ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముక్క సుదర్శన్ తో కలిసి ఆయన మాట్లాడుతూ ఆర్జీవన్ జీఎం కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన విగ్రహ శిలాఫలకంపై ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ అప్పటి కోశాధికారిగా ఉన్న న్యాతరి రాయమల్లు పేరును వ్యవస్థాపక అధ్యక్షునిగా పెట్టడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. కుమార్ అడుగుతూ పెట్టండి, ఎందుకంటే మనది వేరే ఇస్తున్నా అంటే మరి ఇన్ని లేవు. అందరికీ నమస్కారం, అందరికీ సేవ్యులు. మేము ఈ సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమము జిఎం ఆఫీస్ దగ్గర గోదావరిఖండ్లో జరిగిన ఆ శిలాపాలకంలో ఫౌండర్ ప్రెసిడెంట్ అనే పేరు ఏదైతే ఉందో దాని విషయంలో మేము మాట్లాడాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎన్నో ఇబ్బందులకు ఫేస్ చేసి అన్ని అప్పుడు 82లో ఇది యూనియన్ మన అసోసియేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఇంత అవేర్నెస్ పబ్లిక్లో లేదు, ఎవరి లోపల కూడా లేదు. ఈ ఎస్టీస్కి పబ్లిక్ సెక్టార్స్లో రిజర్వేషన్ ఉంటుంది, రోస్టర్ పాయింట్స్ ఉంటాయి అనేది అవగాహన కూడా ఎవరికి లేకుండే. అందులో మన సోదరుడు పిఠల రాములు గారేమో జనరల్ సెక్రటరీగా, మా అన్నయ్య ముక్క రాజలింగం ప్రెసిడెంట్గా, ఏల్పుల పోషం గారు వైస్ ప్రెసిడెంట్గా, కన్నాల మన నర్సయ్య జాయింట్ సెక్రటరీగా, ట్రెజరర్గా నాతా రాజమౌళి గారు, తర్వాత విట్నెస్లో వచ్చేసేమో దారాదుర్గ అప్పుడు అండర్ మేనేజర్ ఉండే, టి కృష్ణ గారు కూడా అండర్ మేనేజర్ ఉండే. వీరందరూ 7 వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసేసి దాని తర్వాత యాక్టివిటీ స్టార్ట్ చేశారు. అప్పటి పరిస్థితి ఎవరికైనా తెలుసుంటుంది, ఎందుకంటే అందరూ విమర్శించిన వాళ్ళు అప్పుడు ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ పెట్టుడు ఏంది, అదేంది ఇదేంది అని చెప్పేసి అప్పుడు అంత అవేర్నెస్ లేదు కనుక అప్పుడు అవన్నీ ఒత్తిళ్లకు తట్టుకొని ముందుకు తీసుకుపోయి వాళ్ళకి చెందినంత వరకు సర్వీస్ చేశారు. చేసిన తర్వాత కాలక్రమేణా బాడీలు మారుతుంటాయి, అవన్నీ అవుతుంటాయి. అయితే ఈరోజు వచ్చేసరికి ఏంటంటే మిత్రులు వ్యవస్థాపక అధ్యక్షులు నాతా రాజమౌళి గారు అని పెట్టారు. ఇక్కడ ఏదైతే రిజిస్టర్డ్ బాడీలో నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇది రిజిస్టర్డ్ బాడీలో ఈ పేర్లు ఉన్నాయి. నాతా రాజమౌళి గారు ట్రెజరర్ వాస్తవంగా. మొన్న విగ్రహ ఆవిష్కరణలో దీంట్లో అధ్యక్షులు అని రాశారు, ఇది తప్పు. వాస్తవంగా ముక్క రాజలింగం గారు ప్రెసిడెంట్, పిఠల రాములు గారేమో జనరల్ సెక్రటరీ, ఏఎల్ఫ్ల పొజిషన్ హెడోర్మెన్ ఏమో వైస్ ప్రెసిడెంట్, మన కన్నాల నర్సయ్య హెడోర్మెన్ ఏమో జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్ వచ్చేసి సోదరుడు మన నాతా రాజమౌళి గారు. అందులో ఇట్లా వేసుకున్నారు సోదరా అని చెప్పేసి నేను ఎల్ఐ గారితో మన ఓదేల్ గారితో మాట్లాడడం జరిగింది. ఓదేల్ గారు ఏంటంటే ఇది ఇంత బ్లటర్ మిస్టేక్ చేసేది కరెక్ట్ కాదయ్యా, ఎందుకంటే ఇది ఏసీ కమిషన్ మన నేషన్ ఎస్సీ కమిషన్ మెంబరు వచ్చి ఇనాగ్రేషన్ చేసిండు. మన సింగరేణి కాలనీస్ సిఎండి వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ఎమ్మెల్యే గారు, తర్వాత డైరెక్టర్స్ 2 డైరెక్టర్స్ ఉన్నారు, తర్వాత జిఎం గారు ఉన్నారు. మీరు వీళ్ళందరినీ మీరు మిస్గైడ్ చేసినట్టు కదా. అసోసియేషన్ ప్రెసిడెంట్
ఫౌండర్ ప్రెసిడెంట్ నాథ రాయమాల్ గారు అని. ఇది ఫర్ ఎవర్ ఉండేది, ఎల్లకాలం ఉండే శిలాపాలకం కదా. అంటే తరాలకు ముందు తరాలకు మీరు ఏమి మెసేజ్ ఇస్తున్నారు, ఇది రాంగ్ కదా. వాస్తవమైనది ఏదైతుందో అదే చేయాలి కదా మీరు. ఇదంటే ఆ మిస్టేక్ జరిగింది భావిస్తాం, మేము అది రెక్టిఫై చేస్తాం. అది రెక్టిఫై చేయడం ఎట్లా? నిన్న 2 రోజుల తర్వాత కొత్తడంలో ఉన్నా, నేను వచ్చిన తర్వాత చేస్తామన్నాడు. నిన్న మాట్లాడాను, నిన్న 3-4 సార్లు ఫోన్ చేస్తే సోదరుడు లేపలే. తర్వాత అఫ్కోర్స్ ఆయన ఏం బిజీలో ఉన్నాడు. ఫోన్ లేపి మాట్లాడిన తర్వాత ఆయన సింపుల్గా ఏం చెప్పిండంటే, అది వ్యవస్థాపక ట్రెజరర్ అని మార్చేస్తున్నాం మేము అని అన్నాడు. అంటే అంత సింపుల్గా అవుతుందా? ఎందుకంటే ఇంత బాహటంగా ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్ చేసి ఒక జనరల్ ప్రెసిడెంట్ హోదాలా, జనరల్ సెక్రటరీ హోదాలో ఉన్న వాళ్ళని అందరినీ తక్కువ చేసి చూపించేసి, అంటే ఇది నథింగ్ బట్ డిస్క్రిమినేషనే కదా. మేము దాన్ని ఎత్తి చూపించాలనే అభిప్రాయంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికైనా సోదరులు వాళ్ళు రియలైజ్ అయ్యి అది జరిగిన మిస్టేక్ చిన్నదా పెద్దదా అనేది ఆలోచించుకొని, ఇది మా దృష్టిలో అయితే చాలా పెద్ద మిస్టేక్, ఇది నథింగ్ బట్ డిస్క్రిమినేషన్. ఇది కనుక దీన్ని మీరు ఎవరైతే ఈ ఆహ్వానితులు ఉన్నారో, ఆహ్వానించు వారు అని ఒక కమిటీలో ఒక 5-6 ఉన్నారు. ఇందులో యాట ఓదేలు, మళ్ళా మన జనరల్ సెక్రటరీ వీళ్ళందరూ సోమవారం లోపల ప్రెస్ మీట్ పెట్టి బాహటంగా ఆ ఏదైతే వ్యవస్థాపక బాడీ ఉందో ఆ బాడీకి మొత్తానికి అపాలజీ చెప్పి, అట్లాగే జాతీయ షెడ్యూల్ కాస్ట్ కమిషన్ మెంబరు మన రామచంద్ర గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి, వీళ్ళందరికీ దృష్టికి తీసుకొచ్చి బాటంగా వీళ్ళకి కూడా అపాలజీ చెప్పాలి. ఎందుకంటే వీళ్ళందరూ ఇందులో ఇన్వాల్వ్ అయినప్పుడు ఇక్కడ ఒక పేరును వాళ్ళు ఎత్తి చూపించింది ఏంటి, వాళ్ళ దృష్టిలో ఇది కరెక్ట్ అని చెప్పి అసలు వాళ్ళని మిస్గైడ్ చేసారు. మేము చెప్పాలనుకున్నది ఇది మెయిన్, వీళ్ళందరినీ మోసం చేసినట్టే. వాస్తవమైంది ఇక్కడ బైలాస్లో ఉంది. ఈ బైలాస్ కాపీస్ అవసరం మీరు తీసుకోండి సోదరులారా. కనుక దాన్ని వాళ్ళు రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉన్నది అర్జెంటుగా. లేదు మేము ట్రెజరర్గానే మన దాన్ని రెక్టిఫై చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తామంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకసారి ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఆ పర్టికులర్ పర్సన్ మీద. ఒకవేళ ఈరోజు చేంజ్ కింద చేస్తే ఆ శిలాపాలకం మొత్తం చేంజ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు పెడితే టోటల్ ఆఫీస్ బేరర్స్ని పెట్టాలి. లేదంటే జనరల్గా ఎప్పుడైనా ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు ఒక అసోసియేషన్ ఉన్నా ఏదైనా ఉన్నా కూడా ప్రెసిడెంట్ మరియు ఆ మిగతా కార్యవర్గం అని ఇస్తారు. అట్లా ప్రెసిడెంట్ గారి పేరులో లేకపోతే ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ పేరులో, లేదు వాళ్ళు ఆ క్యాండిడేట్నే పెట్టుకోవాలనుకుంటే ఇంకా వేరే విధంగా పెట్టుకోవచ్చు. కానీ ఈ విధంగా మాత్రం పెట్టుకోవడానికి వీల్లేదు. ఇది చాలా పెద్ద నేరం అవుతుంది. ఒకవేళ వాళ్ళు మండే లోపల వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి దీనికి బాహటంగా అప్పాలో చెప్పి, ఇది మేము అందరికి దృష్టికి తీసుకొచ్చి, ఏదైతే ఇనాగ్రేషన్ రోజున ఇన్విటేషన్ ఇచ్చి వాళ్ళందరినీ తీసుకొచ్చినా వాళ్ళందరి దృష్టికి తీసుకెళ్ళి బాహటంగా మేము అది శిలాపాలకాన్ని చేంజ్ చేస్తాము, వాళ్ళ ద్వారానే మళ్ళీ ఒకటి ప్రోగ్రాం పెట్టి చేస్తాము అనకపోతే మాత్రం వీళ్ళ మీద కలెక్టర్కి, కమిషనర్ ఆఫ్ పోలీస్కి, తర్వాత సిఎండి మన బలరాం గారికి, మన కమిషన్ మెంబరు మన రామచంద్ర గారికి, వీళ్ళందరికీ వీళ్ళ మీద కంప్లైంట్ చేసేసి ఉన్నదాన్ని లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా. రామగుండం ఐఎంఏ తరపున దుర్గాప్రసాద్ నేత్రాలయం ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ ని ఐఎంఏ అధ్యక్షులు క్యాస శ్రీనివాస్ ఆవిష్కరించారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్యాస శ్రీనివాస్ కంటి వైద్య నిపుణులు దుర్గాప్రసాద్ తో కలిసి నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించి మాట్లాడుతూ, గత 15 సంవత్సరాలుగా గోదావరికని ప్రాంత వాసులకు డాక్టర్ దుర్గాప్రసాద్ కంటి వైద్య సేవలను అందిస్తూ వస్తున్నారని, సింగరేణి కార్మికులకు హెల్త్ కార్డు ద్వారా ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు గోదావరికని పట్టణ ప్రజలకి అందరికీ మరియు డాక్టర్లకి, మిత్రులకి, శ్రేయోభిలాషులు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సర శుభాకాంక్షల తరఫున ఈరోజు మా ఐఎంఏ తరఫున మరియు డాక్టర్ దుర్గాప్రసాద్ నేత్రాలయం తరఫున క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాము. డాక్టర్ దుర్గాప్రసాద్ ఇక్కడ ఒక 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడు. అతను ఇక్కడ
మామూలు సేవలే కాకుండా సింగరేణికి సంబంధించిన ఎన్రోల్మెంట్ ఉంది కాబట్టి సింగరేణి ఉద్యోగులకు హెల్త్ కార్డు కూడా ఉంది, ఫ్రీ హెల్త్ క్యాష్లెస్ ఉంది కాబట్టి అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాం. డాక్టర్ దుర్గా ప్రసాద్ని ఇక్కడందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. దుర్గాప్రసాద్ నేత్రాలయం గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. నేను లేజర్స్ ఆపరేషన్స్ చేస్తాను, ఫ్యాకో ఆపరేషన్స్ చేస్తాను. సింగరేణి ఎంపానల్మెంట్ ఉంది కాబట్టి దాంట్లో మేము హెల్త్ కార్డ్స్ మీద ఆన్ రోల్స్ పేషెంట్స్కి క్యాష్లెస్ సర్వీస్ చేస్తున్నాం. సో అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఐఎంఏ ప్రెసిడెంట్ కేదార్ శ్రీనివాస్ సార్. శబరిమలై మాలికా పురోత్తమ మేల్ శాంతి బ్రహ్మశ్రీ తిరువేణి మురళీ నంబూద్రి ఎన్టీపీసీ వచ్చిన సందర్భంగా పర్మనెంట్ టౌన్షిప్లోని అయ్యప్ప దేవాలయంని సందర్శించారని అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సభ్యుడు జనగామ తిరుపతి తెలిపారు. నంబూద్రి శ్రీ అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా వారిని మంగళ వాయిద్యాలు పూర్ణకుమంతో ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ రాంపల్లి వామన శర్మ, అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ సభ్యుడు జనగామ తిరుపతి వేగోల ప్రభాకర్ గురుస్వామి పి సంపత్రావు స్వాగతం పలికి వారిని ఘనంగా సన్మానించారు. ఇది కూడా చూడండి, ఇదే సాయంత్రం పడిపోయి ఉంటుంది. అందులో వెళ్ళాలి మన సామెత వెళ్ళాం సార్. మార్గపురం దగ్గర చేసిన స్వామి ఓం శ్రీ స్వామి ఓం శ్రీ స్వామి అదే శాస్త్రే మాం చిత్తశాస్త్రే మాం గౌరశాస్త్రే మాం ధర్మశాస్త్రే మాం వేదశాస్త్రే మాం పరశాస్త్రే మాం వ్యాఖ్యాయ మాం క్రియారూఢాయ మాం గణాధ్యక్షాయ మాం వ్యాకరారూఢాయ మాం మహాత్రే మాం గోత్రే మాం నిర్వాణసంసేవ్యాయ మాం నక్షత్రాయ మాం చంద్రరూపాయ మాం గ్రహాయ మాం మృగశ్యామాయ మాం జ్ఞానయాయ మాం పుణ్యప్రాయ మాం ఉత్తరాకరాయ మాం కారహంత్రాయ మాం నరాధిపాయ మాం ఖండేంద్రమవృతనయాయ మాం కల్పారకసుమప్రియాయ మాం ఉమ్మరాయ మాం ఉమ్మాధవసులాయ మాం ఉమ్మందారకుస్మార్చితాయ మాం మహాబలాయ మాం మహోత్సాహాయ మాం ఓం మహాబాబునాశినే నమః మహాశూలాయ నమః మహాధీరాయ నమః महासर्प विभूषणाय नमः मतिहस्ताय नमः ईश्वरद्राय नमः कालाहरद्राक्षाय नमः मध्यनेशाय नमः ओम अग्निनिधनाय नमः ओम अनंगवदनाद्राय नमः ओम दुष्टप्रहाराय नमः ओम श्रीराय नमः शिष्टरत्नदीक्षिताय नमः कस्तूरीदृगाय नमः ओम राजशेखराय नमः ओम राजहस्ताय नमः ओम राजराजार्चिताय. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.